రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండలు తీవ్రమవుతున్నాయి. నిన్న రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రమంతటా 41 డిగ్రీలకు పైగానే టెంపరేచర్స్ రికార్డయ్యాయి. హీట్ వేవ్స్ పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న 24 జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా నమోదైతే అందులో 6 జిల్లాల్లో 43 డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మరో 19 జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా రికార్డయ్యాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా ఘనపూర్లో 43.5 డిగ్రీలు నమోదైంది. జగిత్యాల జిల్లా ఖతలాపూర్లో 43.4 డిగ్రీలు, నిర్మల్ జిల్లాలో 43.3, నిజామాబాద్ జిల్లా మాచర్లలో 43.3, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో 43.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది. మిగతా అన్ని జిల్లాల్లోనూ 41 డిగ్రీల నుంచి 41.9 డిగ్రీల మధ్య టెంపరేచర్లు నమోదయ్యాయి. హైదరాబాద్ సిటీలో ఉష్ణోగ్రతలు తొలిసారిగా 40 డిగ్రీల మార్క్ అందుకున్నాయి. 2 రోజుల కిందటి దాకా 39 డిగ్రీల వద్ద టెంపరేచర్లుండగా నిన్న ఒక్కసారిగా 2 డిగ్రీలు ఎక్కువగా నమోదైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఇబ్రహీంపట్నంలో 41.9 డిగ్రీలు, మేడ్చల్ మల్కాజ్గిరిలో 41.6, బేగం బజార్లో 41 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాస్తవానికి రాష్ట్రానికి హీట్ వేవ్స్ ముప్పు లేదని ఐఎండీ 10 రోజుల క్రితమే తెలిపింది. అయితే పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిస్తుంది. ఉత్తరాది రాష్ట్రాలు, పశ్చిమ రాష్ట్రాల నుంచి తెలంగాణ మీదకు వీస్తున్న తీవ్రమైన వేడి గాలుల ప్రభావంతో రాష్ట్రంలో టెంపరేచర్లు పెరుగుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరో వారం రోజుల పాటు వెదర్ ఇలాగే ఉంటుందని హెచ్చరిస్తున్నారు. వడగాల్పుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని వార్నింగ్స్ ఇస్తున్నారు. ఇవాటి నుంచి 2 రోజుల పాటు ఉత్తరాది జిల్లాల్లో వడగాల్పులు తీవ్రంగా ఉంటాయని చెప్పారు. ఆ తర్వాత అది దక్షిణాది జిల్లాలతో పాటు రాష్ట్రం అంతటికీ విస్తరించే ముప్పు ఉందని హెచ్చరించారు. ఈ టైంలోనే టెంపరేచర్లు గరిష్టంగా 45 డిగ్రీల మార్కును టచ్ అయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. హైదరాబాద్ సిటీ పరిధిలోనూ 41 డిగ్రీలకు పైగానే టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశం ఎక్కువగా ఉందని అలర్ట్ ఇచ్చారు. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 నుంచే ఎండ తీవ్రమవుతోంది. నిన్న రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాష్ట్రమంతటా 41 డిగ్రీలకు పైగానే టెంపరేచర్స్ నమోదయ్యాయి. హీట్ వేవ్స్ పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న 24 జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా నమోదైతే అందులో 6 జిల్లాల్లో 43 డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మరో 19 జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగానే నమోదయ్యాయి. అత్యధికంగా నల్గొండ జిల్లా ఘనపూర్లో 43.5 డిగ్రీలు నమోదైంది. జగిత్యాల జిల్లా ఖతలాపూర్లో 43.4 డిగ్రీలు, నిర్మల్ జిల్లాలో 43.3, నిజామాబాద్ జిల్లా మాచర్లలో 43.3, ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో 43.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మిగతా అన్ని జిల్లాల్లోనూ 41 డిగ్రీల నుంచి 41.9 డిగ్రీల మధ్య టెంపరేచర్లు నమోదయ్యాయి. హైదరాబాద్ సిటీలో ఉష్ణోగ్రతలు తొలిసారిగా 40 డిగ్రీల మార్కును అందుకున్నాయి. 2 రోజుల కిందటి దాకా 39 డిగ్రీల వద్ద టెంపరేచర్లుండగా నిన్న ఒక్కసారిగా 2 డిగ్రీలు ఎక్కువగా నమోదైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఇబ్రహీంపట్నంలో 41.9 డిగ్రీలు, మేడ్చల్ మల్కాజ్గిరిలో 41.6, బేగం బజార్లో 41 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాస్తవానికి రాష్ట్రానికి హీట్ వేవ్స్ ముప్పు లేదని ఐఎండీ 10 రోజుల క్రితం తెలిపింది. అయితే పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. ఉత్తరాది రాష్ట్రాలు, పశ్చిమ రాష్ట్రాల నుంచి తెలంగాణ మీదకు వీస్తున్న తీవ్రమైన వేడి గాలుల ప్రభావంతో రాష్ట్రంలో టెంపరేచర్లు పెరుగుతున్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. మరో వారం రోజుల పాటు వెదర్ ఇలాగే ఉంటుందని హెచ్చరిస్తున్నారు. వడగాల్పుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని వార్నింగ్స్ ఇస్తున్నారు. ఇవాటి నుంచి 2 రోజుల పాటు ఉత్తరాది జిల్లాల్లో వడగాల్పులు తీవ్రంగా ఉంటాయని చెప్పారు. ఆ తర్వాత అది దక్షిణాది జిల్లాలతో పాటు రాష్ట్రం అంతటికీ విస్తరించే ముప్పు ఉందని హెచ్చరించారు. ఈ టైంలోనే టెంపరేచర్లు గరిష్టంగా 45 డిగ్రీల మార్కును టచ్ అయ్యే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. హైదరాబాద్ సిటీ పరిధిలోనూ 41 డిగ్రీలకు పైగానే టెంపరేచర్లు నమోదయ్యే అవకాశం ఎక్కువగా ఉందని అలర్ట్ ఇచ్చారు.